ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ సిరీస్తో యాక్షన్ సినిమాలకు కొత్త రుచి చూపించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ను సరికొత్త మాస్ అవతారంలో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ కథలో ఫాదర్ ఎమోషన్ మెయిన్ హైలైట్గా ఉండబోతుందట. కేజీఎఫ్ సిరీస్లో తల్లి సెంటిమెంట్ను, సలార్లో ఫ్రెండ్షిప్ను అద్భుతంగా చూపించిన ప్రశాంత్ నీల్ డ్రాగన్లో తండ్రి కొడుకుల అనుబంధాన్ని, తండ్రి పాత్రతో లోతైన భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ కీలకమైన ఫ్యామిలీ ఎపిసోడ్లోనే ఎన్టీఆర్ కూడా మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ మార్పు ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్టీఆర్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా 1969లో 3 దేశాలను వణికించిన డ్రగ్ డీలర్ కథతో రాబోతోందని సమాచారం. ఈ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. లార్డ్ ఖున్సాగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఇదే కథను నీల్ మామ తీస్తే మాత్రం అరాచకానికి డెఫినేషన్లా ఉంటుంది. మామూలుగానే ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్కు పిచ్చి, అలాంటిది ఇప్పుడు ఫేవరెట్ హీరోతో అంటే ఎలా తీస్తాడో ఊహకు కూడా అందదు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ నిఖిల్తో కలిసి ఓ సినిమాలో నటించింది. కాగా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రెండో సినిమా ఏకంగా ఎన్టీఆర్తో చేస్తోంది ముద్దుగుమ్మ.